డిప్రెషన్ జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో సమయంలో దీని బారిన పడడం ఖాయం. చిన్న పెద్ద ఆడ మగ ఇలా ఎటువంటి భేదం లేకుండా ఎవరికైనా ఈ సమస్య రావచ్చు. ఒకసారి మానసిక ఒత్తిడికి గురయ్యామంటే క్రమేపీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కోపం, నిరాశ, నిరుత్సాహం, ఆందోళన, చెప్పలేనంత బాధ, డిప్రెషన్కి గురయ్యే వారిలో ఇవన్నీ ఎక్కువగా కనిపిస్తాయి. ఎవరైనా తక్కువ చేసి మాట్లాడినా, ఏదైనా కోల్పోయినా, ఎవరితోనైనా గొడవ పడినా, మనకు నచ్చింది దక్కకపోయినా, అనుకున్నది సాధించకపోయినా, ఏదైనా ప్రాణాంతక వ్యాధి బారిన పడినా మనలో మానసిక ఒత్తిడి మొదలవుతుంది. క్రమంగా ఇది దీర్ఘకాలిక రుగ్మతగా మారుతుంది. ఆహార అలవాట్లు, జన్యుపరమైన కారణాలు వంటివి కూడా డిప్రెషన్కి కారణమవుతాయి. కొన్ని రకాల మందులు ఎక్కువ కాలం వాడడం, సామాజిక అంశాలు, ఆర్థిక ఇబ్బందులు వంటివి కూడా తీవ్రమైన స్ట్రెస్కి గురిచేస్తాయి. కారణాలు ఏవైనా సరే డిప్రెషన్కి గురైతే మానసికంగా చిత్తు కావడం ఖాయం. ఈ ఒత్తిడిని జయించేందుకు చాలా మంది మందులు కూడా ఉపయోగిస్తుంటారు. ఇది సరైనదేనా అంటే కాదని చెప్పలేం, అలా అని అవునని చెప్పలేం. అయితే జీవన శైలిలో చిన్న చిన్న మార్పులు చేయడంతో పాటు మన మైండ్ని మనకు నచ్చినట్టు ట్యూన్ చేసుకోగలిగితే ఈ ఒత్తిడి మన దరిదాపుల్లోకి కూడా రాలేదు. మనకు వచ్చిన సమస్య ఎటువంటిదైనా సరే తీవ్రంగా ఆలోచించడం సరికాదు. ఇటువంటి అంశాలే డిప్రెషన్కి కారణమవుతాయి. కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవు, మరికొన్ని విషయాలు మన ప్రమేయం లేకుండానే జరిగిపోతాయి. ఇటువంటి విషయాల్లో అతిగా గాబారపడి మనసు పాడు చేసుకోకూడదు. చిన్న చిన్న విషయాలకు కూడా కొంతమంది బాబోయ్ మాకు చెప్పుకోలేని కష్టం వచ్చింది, చెప్పినా ఎవరూ సాయం చేయరు, ఇప్పుడు ఏం చేయాలి అని ఊరికే కంగారు పడుతుంటారు. ఇటువంటి సందర్భాల్లోనే చాలా మందిలో స్ట్రెస్ మొదలవుతుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం విశ్లేషణాత్మకంగా ఆలోచించగలిగితే సగం పరిష్కారం లభించినట్టే. సమస్య ఎందుకు వచ్చింది, బయటపడే మార్గం ఏమిటి, ఎక్కువగా ఆలోచించడం వల్ల నష్టం ఏంటి వంటి అంశాలను ఆలోచించాలే తప్ప మనకే ఎందుకు ఈ సమస్య వచ్చింది, అలా చేసుంటే సమస్య రాకపోయిందును కదా అనే కోణంలో ఆలోచిస్తే మానసికంగా అనారోగ్యం పాలవడం ఖాయం. ఎవరైనా రిజెక్ట్ చేసినా లేదా అవహేళన చేసినా లేదా బాధ పెట్టినా సరే మనం అదే విషయాన్ని పదే పదే ఆలోచిస్తుంటాం. అయితే ప్రతి ఒక్కరిని, ప్రతి విషయాన్ని మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మనల్ని ఎందుకు ఆ మాట అన్నారు, ఉన్న మాటే అన్నారా లేదా ఉద్దేశపూర్వకంగా మాట్లాడారా, వారికి అంత విలువ ఇవ్వాల్సిన అవసరం ఉందా వంటి అంశాల దిశగా మన ఆలోచన ఉండాలి. ఎవరో ఏదో అన్నారని మనం కుంగిపోతే ఇక జీవితంలో ఒక్క నిమిషం కూడా ప్రశాంతంగా ఉండలేం. గతాన్ని తవ్వుకొని మరీ బాధపడడం, ఎప్పుడో జరిగిపోయిన విషయాలను గుర్తుకు తెచ్చుకొని మరీ ఆందోళన చెందడం వంటివి కూడా స్ట్రెస్కి కారణాలే. గతంలో ఓసారి లవ్ ఫెయిల్యూర్ అయింది, భవిష్యత్తులోనూ అదే సీన్ రిపీట్ అవుతుందేమో. గతంలో ఆ కంపెనీ ఇంటర్వ్యూ ఫెయిల్ అయ్యాను, మరెప్పుడు ఆ కంపెనీలో చేరలేనేమో. ఆ పరీక్షను 3 సార్లు తప్పాను, ఈ జన్మలో పాస్ అవ్వలేనేమో వంటి ఆలోచనలు కూడా కరెక్ట్ కాదు. ఇవి కూడా డిప్రెషన్కి గురి చేసే అంశాలే. ఆశకు హద్దుండాలి, ఆలోచనలకు పరిధి ఉండాలి, లక్ష్యాలకు లిమిట్స్ ఉండాలి. ఏదైనా సరే వాస్తవానికి దగ్గరగా ఉండాలి. అంచనాలకు మించి గోల్స్ సెట్ చేసుకొని వాటిని అందుకోలేకపోయామని నిరుత్సాహపడేవారు కూడా చాలా మంది ఉన్నారు. ఇటువంటి కారణాల వల్ల కూడా స్ట్రెస్ మొదలవుతుంది. అంచనాలను అందుకోలేకపోతే ఆత్మవిశ్వాసం కూడా దెబ్బతింటుంది. అందుకే ఆశలను, కోరికలను అదుపులో ఉంచుకోవాలి. ప్రతికూల ఆలోచనలు ఎక్కువైనా, ఏదైనా విషయం పైన కాన్సన్ట్రేట్ చేయలేకపోయినా, కీలకమైన నిర్ణయాలు తీసుకోలేకపోయినా, చిన్న చిన్న విషయాలకే కొన్నిసార్లు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వచ్చినా, అకారణంగా ఏడుపు వచ్చినా, అనవసర విషయాలకు కూడా చిరాకు కలిగినా, కారణం లేకపోయినా గిల్టీ ఫీలింగ్ కలిగినా అశ్రద్ధ చేయకండి. ఇటువంటి లక్షణాలు ఎక్కువ రోజుల పాటుంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం ఖాయం.
15 రోజులైనా ఈ లక్షణాల్లో మార్పు కనిపించకపోతే మానసిక వైద్యులను ఖచ్చితంగా సంప్రదించాలి. మంచి ఆహార అలవాట్లు ఉంటే మానసిక ఒత్తిడి తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయి. వారానికి కనీసం 6 రకాల పండ్లతో పాటు తగినన్ని కూరగాయలు తప్పకుండా తీసుకోవాలి. తరచూ తృణధాన్యాలు తీసుకుంటే స్ట్రెస్ నుంచి ఉపశమనం కలుగుతుంది. మానసిక ఆందోళన తగ్గాలంటే ఇలా చేయండి: వాకింగ్, జాగింగ్, వ్యాయామం, ఇలా శరీరాన్ని ఫిట్ గా ఉంచేందుకు ఏదో ఒక కసరత్తు చేయండి. స్ట్రెస్ కు చెక్ పెట్టాలంటే వీటికి మించింది లేదు. ప్రతిరోజు ధ్యానం చేయండి. ఇప్పుడున్న బిజీ లైఫ్ లో మెడిటేషన్ దినచర్యలో భాగం చేసుకుంటే మనసు, మెదడు రిలాక్స్ అవుతుంది, మానసిక ఒత్తిడి తగ్గుతుంది. యోగాసనాలపై కాన్సన్ట్రేట్ చేయండి. ఆసనాలు వేయడం ద్వారా మానసికంగానే కాకుండా శారీరకంగానూ ఫిట్ గా ఉంటారు. మీకు సంగీతం అంటే ఇష్టం ఉంటే రోజు ఓ అరగంట సేపైనా మీకు నచ్చిన పాటలను విని ఎంజాయ్ చేయండి. మీకు డ్రాయింగ్ అంటే ఇష్టమైతే రోజు ఓ గంట సేపు అందులోనే నిమగ్నం అవ్వండి. కంటి నిండా నిద్ర లేకపోయినా స్ట్రెస్ మొదలవుతుంది. అందుకే ప్రతిరోజు తప్పనిసరిగా 8 గంటలకు తక్కువ కాకుండా నిద్రపోండి. కొంతమందికి ఒంటరిగా ఉంటే ఇష్టం, కానీ మానసిక సమస్యలు చుట్టుముట్టినప్పుడు మాత్రం 10 మందిలో గడపడానికి ప్రయత్నించండి. దీనివల్ల మిమ్మల్ని ఇబ్బంది పడుతున్న ఆలోచనలకు బ్రేక్ పడుతుంది. మనం కోరుకున్న ప్రతిదీ మనకు అనుకున్న వెంటనే దక్కదు. అందుకే అప్పటి వరకు మన ఆర్థిక, సామాజిక స్థితిగతులు ఏవైనా, ఎలాంటివైనా సరే అనుక్షణం ఎంజాయ్ చేయాలి, జీవితాన్ని ఆస్వాదించాలి. ఇక మీ లక్ష్యాలు అంటారా, వాటి సాధన కోసం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేయాలి. గమ్యం చేరాలంటే సర్వశక్తులు ఒడ్డాలి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రశాంతంగా ఉండాలి. ఇలా ఉంటేనే మీరు అనుకున్న సమయంలో మీ లక్ష్యాన్ని చేరుకుంటారు.